హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షమా ఫ్యాషన్ కుటూర్. ఇవాళ మనం స్లీవ్ లో ఇంకో మెథడ్ పైన కిందన పఫ్ అయితే ఎలా మార్చేయాలో ఈజీగా నేర్చుకుందాం. బోత్ సైడ్స్ పఫ్ మార్కింగ్ కి ఫస్ట్ మనం స్లీవ్ లెంత్ మార్క్ చేసుకుంటున్నాం 8 ఇంచెస్. ఇప్పుడు మనం పఫ్ సైజ్ క్యాల్కులేట్ చేసుకోవాలి. మీరు 3 ఇంచెస్ 4 ఇంచెస్ 5 ఇంచెస్ 6 ఇంచెస్ అలా తీసుకోవచ్చు. ప్రెసెంట్ మనం 5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి మీ బేసిక్ స్లీవ్ తో ఇలా డ్రా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. 1.5 ఇంచ్ అలా పైకి వెళ్తున్నాం. మీ ఆర్మ్ హోల్ లెంత్ కి సెంటర్ పార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక కర్వ్ షేప్ ఇస్తున్నాం. మీ స్లీవ్ లూజ్ 5.5 ఇంచెస్, మార్జిన్ 1.5 ఇంచ్. ఇక్కడ మార్జిన్ 1.5 ఇంచ్. సేమ్ పేపర్ క్లాత్ మీద పెట్టి ఇలా డ్రా చేస్తున్నాము. ఎలా ఉందో అలా డ్రా చేస్తున్నాం. పఫ్ ప్లేస్ మార్కింగ్ చేస్తున్నాం. నా చిన్న చిన్న ప్లీట్స్ గ్యాదరింగ్ టైప్ లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. చిన్న ప్లీట్స్ పెట్టుకుంటే మీకు స్లీవ్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ చాలా అందంగా కనిపిస్తుంది. మీకు పఫ్ ఇలాగా వస్తుంది. మనం పైన కిందన ఇలాగా పఫ్ పెట్టేసుకుంటాం. ఇప్పుడు లాస్ట్ స్టిచ్ ఇక్కడ వేస్తున్నాం. ఆఫ్టర్ స్టిచ్చింగ్ మీకు ఇలా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా పఫ్ ఎలా వచ్చిందో.